ఒక నిమిషం, మన దైవజ్ఞ శర్మ గారు వచ్చారు. ఒక 2 ముక్కలు మాకు ఆశీర్వాదం చేయాలని అడుగుతున్నాం సార్. థ్యాంక్ యూ. సుదర్శన్ గారు ఇది సైడ్. టాప్లో వచ్చిపోతే నువ్వు అని నేను చెప్పాలి. టాప్లో వచ్చిపోతే డీజే ఉంటుంది తర్వాత. ఇది యూట్యూబ్లో పెట్టండి, యూట్యూబ్లో పెట్టి కనెక్ట్ చేయండి. సంవత్సరం 4 ఏళ్ళు 4 years 51st నాన్నగారు మీకు పెట్టిన మొత్తం పేరేంటి? గణేష్ కృష్ణమూర్తి. మీ పేరులోనే రండి జగన్మోహన్ రావు. రాండి జగన్నాథరావు. గాంధీ గారు దయచేయండి. ఇవాళ 1 నిమిషం, ఎందుకంటే సమయం ఛాయరాయ గాంధీ సభలో చాలా స్ట్రిక్ట్. గాంధీ గారు 9 తర్వాత బంద్ చేయాలి. ఇవాళ తన పేరులోనే సంస్థ పెట్టి తనకు తనే టోపీ పెట్టుకొని ఇతరులకు పెట్టే ఆలోచన లేకుండా స్వచ్ఛమైన మనసుతో చిరంజీవి, నాక చాలా చిన్నవాడు నా వయసు మీద, గణేష్ గాయకుడు, నిర్వాహకుడు, టోపీదారుడు. చప్పట్లు కొట్టాలి ఒకసారి. వీళ్ళందరూ కూడా డాన్స్ చేసినటువంటి మా అమ్మాయి పేరేం పెట్ట నాకు బాగా జ్ఞాపకం ఉంది. వాణిశ్రీ డాన్స్ కార్యక్రమానికి కూడా 30 ఏళ్ల క్రితం నేను అక్కినేని నాగేశ్వరరావు అతిథులుగా పాల్గొన్నాం. అంటే నా గొప్పతనాన్ని వర్ణించలేదు. 40 ఏళ్ల ప్రస్థానం కదా నాది, 81లో మొదలు. ఆ వాణిశ్రీని జ్ఞాపకం చేసిన ఈ చిరంజీవికి ఒకసారి చప్పట్లు కొట్టాలి. చాలా సంతోషంగా ఉంది. గణేష్లో గొప్పతనం ఏంటంటే ఎక్కడ ప్రతిభ ఉన్నా, ఎక్కడ సారస్వత శక్తి ఉన్నా, ఎక్కడ శ్రావ్యత ఉన్నా, ఎక్కడ శృతి శుభగత ఉన్నా వాళ్ళకు అవకాశం ఇచ్చే సౌజన్యమూర్తి గణేష్. ఇవాళ ఇంకొక మాట, గౌరవనీయులు గాంధీ గారు కూడా ఈ కార్యక్రమాన్ని రావటం. గౌరవనీయులు జగన్మోహన్ రావు గారు చాలా అందగాడు. ఆయన వయసులో ఉన్నప్పుడు ఇంకెంతంగా ఉండేవాడు. ఆడవాళ్ళ కరళరాజు జగన్మోహన్. కొట్టాలి చెప్పట్టు. సరదా. ఇవన్నీ ఆఫ్ ద రికార్డ్ మాటలే. అది రికార్డ్ పెట్టొద్దు, రికార్డ్ చేయమోకండి. మా గణేష్ ఇవాళ 2 గణేష ద్వయం, ఆపరేట్ చేసే గణేషు, పాట పాడే గణేష్ 2 ఒకటే. ఏదేమైనా వీళ్ళందరినీ చేసి చాలా సంతోషంగా ఉంది. పాట శాశ్వతమైంది. పాట చల్లదనాన్ని ఇస్తుంది. పాట వేడి పుట్టిస్తుంది. పాట లక్ష్యం, పాట శుద్ధి, పాట భగవద్గీత. ఎందుకంటే హనుమశాస్త్రి గారు అన్నారు, పాట పద్యంలో ఒక సారస్వత శక్తి ఉంది. ఎంత మొరటువాడైనా, ఎంత రౌడీ అయినా వాడిని మనసు మార్చే శక్తి ఒకటి తల్లికి ఉంది, 2 పాటకుంది. మాతృకేవలమేవ యవ్వనమన ఛేదే కుఠారావయం. ఎంత దుర్మార్గుడైనా తల్లికి దండం పెడతాడు. వాడి దుర్మార్గపురం బయట తప్ప తల్లి దగ్గర మాత్రం మోకరిద్దు. అలాంటి తల్లి లాంటి పాట పాడినటువంటి గౌరవనీయులు గణేష్ గారు, గౌరవనీయులు మా జగన్మోహన్ రావు గారు, మన ఆహ్వానం మేరకు వేదికకు వచ్చినటువంటి గాంధీ గారు. ఒక్క మాట, ఒక మంచి శ్రావ్యమైన కంఠం గాంధీ, నువ్వు ఉపన్యాసం చెప్పకు, నీకు భగవంతుడు నీకు మంచి గాత్రం ఇచ్చిండు. మోహన రాగంలోనో, కళ్యాణ రాగంలో, హిందోళంలో ఒక పాట పద్యం పాడి మన కింది చూద్దాం. ధన్యవాదాలు గురుగారు. మరి దైవజ్ఞ శర్మ గారు, ఇంద్రగంటి హనుమశాస్త్రి గారు అన్నారు, సృష్టిలో తీయనివి 2 అన్నాడు. 1 స్నేహం, 2 గానం. మరి మా జయ గణేష్ మరి సర్వవిఘ్నహరం దేవం, సర్వవిఘ్న వివర్జితం, సర్వసిద్ధి ప్రదాతారం వందేహం గణనాయకమని అష్టాదశ పురాణ పాండితీ ధురీణులు, బహువేద ఉపనిషత్ సారవేత్తలు ఏ టోపీధారిని ప్రార్థిస్తున్నాయో ఆ టోపీధారి ఇక్కడ నామధారి కూడా అయి ఉన్నాడు. సో గొప్ప విషయం. ఈయనలో అందాన్ని గమనించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే మీకంటే ముందే గమనించేది ఆవిడ ఈయన పెళ్లి చేసుకునింది. మరి ఆమెనేమన్నారు? గొప్ప విషయం. ఈరోజు చాలా ఆనందం. దైవజ్ఞ శర్మ గారు ఆఫ్ ది రికార్డ్స్ జగన్మోహన్ గారి శ్రీమతి ఇక్కడ ఉన్నారు, అందుకే వీరు కొంచెం కంట్రోల్లో ఉన్నారు. ఏది ఏమైనా మా జగన్మోహన్ కూడా అసాధ్యాలను సుసాధ్యాలు చేసిన సమర్థుడు, మోడీకి ఢీ అన్నట్టు డ్రెస్ వేసుకున్నవాడు. ఇక కళా జనార్దనమూర్తి కుడి భుజం గణేష్, కిందనే ఉంటాడు, అందరినీ పైకి లేపుతుంటాడు, సామాన్యుడు కాదు. అటల్ బిహారీ వాజ్పేయి అన్నారు, మైక్ ఈజ్ ది ఆక్సిజన్ ఆఫ్ ది స్పీకర్ అన్నాడు. ఇక చిన్న పెట్టెతో పెద్ద పాటల ప్రపంచాన్ని కదిలించేవాడు మా సుదర్శనుడు. ఇప్పుడు చూడు, సామాన్యం కాదు.
మరి అందరినీ అలరిస్తూ గురుగారు అడిగారు కాబట్టి ఒక రాగం హిందోళం. సా సగమదని సా సానిద నిద మద మగ మగ సగమదని సానిద మగ స ఆన సామని గమజ సుధామయ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాం పాలయ సామజవర కమలా కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు నా పాట పంచామృతం కలనైనా నీ తలపే హరిరసమా విహారీ నా పాట పంచామృతం మనసే అందాల బృందావనం రామకథను వినరయ్యా మోహన రూప గోపాల. మధుర గానానికి మంజులమనే నాట్యం కూడా తోడు చేసింది మా వేదవతి. ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేద స్వరూపిణి. మీ శ్రీవారు వచ్చారా? ఉన్నారు, అందుకే విజృంభించింది. ఆయన కంట్రోల్లో ఉన్నాడు సామాన్యం గారు. వారి నాట్యంలో కూడా ప్రోత్సహించడం. ఇక మా గణేష్ అందరినీ కలిపిపోయేవాడు, అందరి వాడు. తను టోపీ పెట్టుకున్నవాడు, ఎదుటివారికి టోపీ పెట్టనివాడు. ఉద్ధృతమైన శైలి, ఉన్నతమైన స్థాయి, మనోహరం, రమణీయం, కమనీయం, సురుచిరం, సుందరం, సుస్వరం, సుశ్రావ్యం, పవిత్రం, నాదమయం, వేదమయం, తపోమయం, యజ్ఞమయం, దివ్య ప్రతిభాపూర్ణం ఆ మంత్రముగ్ధ మహద్గానం. ఇక సుదర్శన చక్రాన్ని గురించి చెప్పాలి. కరుణా సింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా పంపే సత్వరిత కంపిత భూమి చక్రము మహోజ్జద్ విస్ఫులింగ ఛటాపరి భూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండశ్చటాంతర నిర్వక్రము పాలితాఖిల సుధాంధశ్చక్రమున్ చక్రమున్ అన్నాడు పోతనామాచుడు. భూమి తలాన్ని మిక్కిలి వేగంగా వణికిస్తుందట. శుక్రగ్రహాన్ని సైతం ఓడించినట్టుగా ఉందట. అందరు దేవతలకు ఆయువు పట్టుగా కాపాడేది ఒకటేరా, అదే విష్ణు యొక్క చక్రం ఉన్నాడు. మరి సుదర్శన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాటలు పలికే అదృష్టం నాకు కల్పించిన మిత్రుడు జయ గణేష్ గారికి, జగన్మోహన్ గారికి, వారిని కంట్రోల్లో పెట్టిన వారి శ్రీమతి గారికి మరి అందరికీ ధన్యవాదాలు చెబుతూ దైవజ్ఞ శర్మ వీరిని గురించి ఒక్క మాటతో నేను సెలవు తీసుకుంటా. నీరు లేకపోతే నది కాదు, దైవజ్ఞ శర్మ గారు లేకపోతే సభ కాదు. థ్యాంక్ యూ. సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. టాపు లేచిపోతుంది. దా అంజలి, దా పైకి రా. ఆంధ్రీలు 3 నిమిషాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకి లుంగి కట్టేస్తే రావయ్యా, నిలబడతామండి, నిలబడతారా? మంచి పీట అవుతుంది, మంచి పాట అవుతుంది. హై 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 కాసి నన్ను కేసి కథసి తాపు లేచిపోతే తాపు లేచిపోతే తాపు లేచిపోతే తాపు లేచిపోతే
కిటికీ